రైతులందరూ నమస్తే. మన గత 2, 3 రోజులు చూస్తే పత్రికలలో ప్లస్ పేపర్‌లల్ల మనకు ఛానళ్ళలో వరి తగ్గియాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన ఉన్నట్టు తెలుస్తుందండి. ఎందుకంటే ఈ వరికి డిమాండ్ లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది ప్రభుత్వం. అందువల్ల రైతులలో చైతన్యం తీసుకురావాలని చెప్పి ఈ వానాకాలం పంట నుంచైనా వరి తగ్గించాలన్న ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వ సూచనలు పాటించి రైతులందరూ మీరు ఒక 30% వరి తగ్గించి దాని ప్లేస్‌లో పప్పుధాన్యాలు గానీ, మన వాణిజ్య పంటలు గానీ, పత్తి కానీ, కాటన్ కానీ, మిర్చి వేసుకోవాలని రైతులకు తెలియజేస్తున్నానండి. లేదంటే మనకు వ్యవసాయ రంగం గడ్డు పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ వరి ఎక్కువ ఉండడం వల్ల గోదాములలో స్థలం లేక నిల్వ ఉంచి ఆ వరి మన బయట రాష్ట్రాలు కూడా ఎక్స్పోర్ట్ బంద్ అయిందండి. ఎందుకంటే మనకు కేరళ కానీ, తమిళనాడు, మనకు కర్ణాటక కానీ అంతకుముందు మన తెలంగాణ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేది. వాళ్ళు అక్కడనే పండించుకోవడం వల్ల ఇక్కడ ధాన్య నిల్వలన్నీ పేరుకుపోయి గోదాములలో పేరుకుపోయి ఉంటున్నాయండి. అందువల్ల మనం పంటలు బయట డిమాండ్ లేక మనం అన్ని బయట నుంచే కొనుగోలు చేస్తున్నాము. ఇది రైతులు గమనించుకోవాలి. మన కిరాణా షాపులో వెళ్తే తరతర పంటలన్నీ మనం కొనుక్కునే వస్తువులన్నీ బయట నుంచే కొనుగోలు చేస్తున్నాం. అందువల్ల ప్రభుత్వం ఏం ఆలోచన ఉందంటే మనకు వరి తగ్గించి వరి ప్లేస్లో 30% ఈ వానాకాలం నుంచి 30% వాణిజ్య పంటలు కానీ, పప్పు దినుసులు కానీ, మనకు మిర్చి కానీ, కూరగాయల సాగు కానీ పెంచుకోవాలని రైతులకు తెలియజేస్తుంది. అదేవిధంగా ఇది రానున్న అసెంబ్లీలో చర్చ ఉన్నట్టు కూడా తెలుస్తుందండి. రైతులు ఇది గుర్తుంచుకొని మీరు రానున్న రోజుల్లో వ్యవసాయాన్ని ముందు జాగ్రత్తగా చేసుకోవాలని తెలియజేస్తున్నానండి. మనకి ఈ వానాకాలంలో సన్న రకాలు పెడితేనే బోనస్ ఇస్తానని మరి రైతులకు తెలియజేసింది ప్రభుత్వం. ఇది కూడా గుర్తుంచుకోవాలండి. సన్న రకాలలో 7 వెరైటీలకే మనకు బోనస్ ఇస్తా అని ప్రకటించారు. ఆ రకాలు వేసుకొని మీరు ఖచ్చితంగా బోనస్ పొందాలని రైతులు తెలియజేస్తున్నానండి. అనవసరంగా మీరు వేరే పంటలకు పోయి బోనస్ రాకపోయే వరకు బోనస్ అంటే ఒక ఎకరానికి 15,000 వస్తుందండి. ఇది గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం మనకు రైతులకు ఎన్నో రకాల సంక్షేమ పథకాలు, రైతులను ఏదో అభివృద్ధి పథకాలను నడిపించాల ఆలోచనతో ఎన్నో సంక్షేమ పథకాలు ప్లస్ రైతు బంధు, రైతు బోనసు, మనకు అన్ని రకాల మద్దతు ధరలు కల్పిస్తుందండి. ఇది రైతులందరూ గుర్తుంచుకోవాలి. అందువల్ల మీరు ఈ వానాకాలం నుంచి అయినా వరి తగ్గించి ఆ 30%లో ఇతర పంటలు వేసుకోవాలని రైతులకు తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాటించాలని ప్రతి ఒక్క రైతుకు నేను తెలియజేస్తున్నానండి. ఇలా పాటించడం వల్ల రానున్న రోజుల్లో వ్యవసాయంలో రైతులు మంచి వృద్ధి సాధిస్తారని నేను రైతులకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా ట్రేడ్స్లో 2 రకాల ఆఫర్లు పెట్టామండి. ఈ ఆఫర్లు రైతులందరూ వినియోగించుకొని మీరు లబ్ధి పొందాలని మేము కోరుతున్నాము. ఏంటంటే మనకు ₹1000 కట్టి విత్తనాలు అడ్వాన్స్ బుకింగ్ చేసుకునేలా కూపన్ ఇస్తున్నామండి. ఈ ₹1000 కట్టి మీరు బుక్ చేసుకున్నందుకు మీకు బంగారం బహుమతి ఇస్తున్నాము. ₹1000 కట్టి బుక్ చేసుకున్నందుకు మీరు ఓన్లీ అడ్వాన్స్ బుక్ చేసుకున్నందుకే కూపన్ ఇస్తున్నామండి. మీ ధరల పరంగా చూసుకుంటే మార్కెట్లో ఏది ధర ఉంటే ఆ ధరే ఉంటుందండి. మీకు విత్తనాలు తీసుకునేటప్పుడు ఒక 10,000 విత్తనాలు తీసుకుంటే మీకు బంగారం విత్తనం ఇస్తామండి. లేదంటే ఈ 10,000 విత్తనాలు తీసుకుంటే ఈ 1000 కడ తీసుకొని 9,000 తీసుకుంటామండి. ఇది రైతులు గుర్తుంచుకోవాలి. ఒక 1000 మంది కాగానే మేము ఆగస్టులో రాదిస్తామండి. 20 మందికి బహుమతులు ప్రకటించాము, ఆల్రెడీ తెలియజేసాము. ముందు వీడియోలలో ఉన్నాయి. అదేవిధంగా మనకు భూమాక్సిన్ కానీ, భూమి జనిక కానీ మనకు 5 లీటర్ల గుండెలకు 1 లీటర్ ఫ్రీ పెట్టామండి. మీరు 4,000 కట్టి భూమాక్సిన్ కానీ, భూమి జనిక తీసుకుంటే మేము 6 లీటర్లు ఇస్తున్నామండి. మీరు తెలంగాణలో ఆధార్ ఎక్కడున్నా కానీ బుక్ చేసుకున్న వాళ్ళకు మేము ట్రాన్స్పోర్ట్ ద్వారా డెలివరీ ఫ్రీ ఇస్తున్నామండి. నౌత ట్రాన్స్పోర్ట్లో కానీ, కార్గోలో కానీ మేము పంపించగలుగుతాం. ఈ ఆఫర్ను కూడా రైతులు వినియోగించుకోవాలని మేము తెలియజేస్తున్నాము. ఈ 2 ఆఫర్లను వినియోగించుకోవాలని మేము రైతులకు తెలియజేస్తున్నామండి. ఇది రైతుల కొరకే మేము ముందు ఎన్నో క్యాష్ బ్యాక్లు, ఎన్నో ఆఫర్లు పెడతామండి. రైతులందరూ మీరు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ వానాకాలంలో వరి తగ్గించి మీరు 30% వరి తగ్గించి దాని ప్లేస్ ఇతర పంటలు వేసుకోవాలని రైతులు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ సూచనలు పాటించాల్సిందిగా నేను కోరుతున్నాను రైతులను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వార్తను ఒక 100 మందికి తెలియడం వల్ల మిగతా రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.